ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం గురించి చెప్పుకుందాం. కుష్టి వ్యాధి ఈ పేరు చెప్పగానే అదో రకమైన భయం ఉంటుంది. ఇది అంటరాని సమస్యగా ఉంటుంది. ఇది సోకిన వారికి ముట్టుకోవడానికి, దగ్గరికి వెళ్ళడానికి చాలా మంది భయపడతారు. వారిని అందరికీ దూరంగా ఉంచుతారు. ఈ సమస్య వచ్చిందంటే చర్మం, చేతులు, కాళ్ళ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఇది నిజంగానే ముట్టుకుంటే ఒకరి ద్వారా ఇంకొకరికి వస్తుందా? ఇలాంటి వివరాలన్నీ న్యూఢిల్లీలోని జీవిషా క్లినిక్ డెర్మటాలజిస్ట్ ఆకృతి గుప్తా మాటల్లో తెలుసుకుందాం. డాక్టర్ ఆకృతి గుప్తా ప్రకారం కుష్టి వ్యాధి కేవలం రోగి చర్మాన్ని ముట్టుకోవడం వల్ల ఈ వ్యాధి బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుందా? షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, కౌగిలించుకోవడం, పక్కనే కూర్చోవడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా వ్యాధి వచ్చిన వారిలో ఎక్కువగా ఉండడం వల్ల వారి ముక్కు, నోటి నుండి వచ్చే బిందువుల ద్వారా వస్తుందని చెప్తారు. ఇప్పుడు దీనిని కూడా చాలా వరకు తగ్గించవచ్చు. ఇందుకోసం సమస్య మొదలవగానే వ్యాధి సోకిన వారికి దగ్గరగా ఉన్నవారు ఎప్పటికప్పుడు వైద్యులతో టెస్ట్ చేయించుకోవడం మంచిది. వ్యాధి రావడానికి కారణాలు: ఈ వ్యాధి మైక్రోబ్యాక్టీరియా, లైఫ్రోమాటిసిస్ వల్ల వచ్చే ఈ అంటువ్యాధి. ఇది రావడానికి ఖచ్చితమైన కారణాలు లేవు. కుష్టి వ్యాధి ఉన్నవారికి దగ్గరగా ఉన్నప్పుడు వారు దగ్గినా, తుమ్మినా లెఫ్ట్రీ బ్యాక్టీరియాతో కూడిన బిందువులు వ్యాప్తి చెందుతాయి. ఇవి దగ్గరలోని వ్యక్తులపై వాటి ప్రభావాన్ని చూపుతాయి. కుష్టి సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉండడం వల్ల సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భోజనం చేస్తున్నప్పుడు పక్కన కూర్చోవడం, షేక్ హ్యాండ్స్ చేయడం, కౌగిలించుకోవడం వంటి కారణాలతో ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. చర్మంపై ఫ్రాంచెస్లో రంగు మారుతుంది. ఈ ఫ్రాంచెస్ ఫ్లాట్ మారి తిమ్మిరి రంగు మారుతుంది. చర్మం మందంగా గట్టిగా మారి డ్రై అవుతుంది. పాదాల అరికాలపై నొప్పి లేని బొబ్బలు, ముఖం, చెవులపై నొప్పి లేని వాపులు, కనుబొమ్మలు, జుట్టు రాలడం, స్క్రీన్పై ప్రభావితం ప్రాంతాల్లో తిమ్మిర్లు, కండరాలు బలహీనంగా మారడం లేదా పక్షవాతం, దృష్టి సమస్యలు, మాట్లాడడంతో ఇబ్బంది, ముక్కు కారడం, చర్మంపై నోడ్యూల్స్, పాదాలపై నొప్పి లేని పూతలు, ముఖం, చెవుల్లో నొప్పి లేని గడ్డలు, వాపు, చర్మంపై లేత రంగు మచ్చలు మొదలైనవి. 1913 ప్రముఖ భారతీయ చిత్రకారిణి అమృతాషి రాగిల్ జన్మించారు. 1948 నాథూరామ్ గడ్సే ఢిల్లీలోని బిర్లా మాస్లో భారతదేశం మరియు భారత స్వాతంత్ర ఉద్యమం యొక్క రాజకీయ మరియు ఆధ్యాత్మిక నాయకుడు మహాత్మా గాంధీని కాల్చి చంపాడు. 1948 భారత స్వాతంత్ర పోరాటానికి తనదైన కృషి చేసిన మహాత్మా గాంధీని నాథూరామ్ గడ్సే హత్య చేశాడు. సియాస్గా సుపరిచితులైన చిదంబరం సుబ్రహ్మణ్యం భారతదేశం ఆహార ధాన్యాల స్వయం సంతృప్తి సాధించడంలో దోహదపడ్డ రాజకీయ నాయకుడు. 1964-67లో ఇతను కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోని భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది. భారత ప్రభుత్వం 1998లో భారతరత్న పురస్కారంలో సత్కరించి చిదంబరం సుబ్రహ్మణ్యం 1910 జనవరి 30న జన్మించారు. సుబ్రహ్మణ్యం తన కళాశాల రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమంలో క్రియాశీల సభ్యుడు. అతను 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు పాలయ్యాడు. తరువాత అతను రాజ్యాంగ పరిషత్తు ఎన్నికయ్యాడు మరియు భారత రాజ్యాంగ రూపకల్పనలో చేయి చేసుకున్నాడు. ప్రియదర్శన్ సోమన్ నాయర్ భారతీయ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. పలు భారతీయ భాషల్లో 90కి పైగా సినిమాలు తీశాడు. ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాలను దర్శకత్వం వహించాడు. తమిళంలో 6, తెలుగులో 2 సినిమాలు చేశాడు. ఆయన 1984లో మలయాళ సినిమాల్లో తన కెరీర్ ప్రారంభించిన 2000 దశకంలో ఎక్కువగా హిందీలో సినిమాలు తీశాడు. తెలుగులో ఆయన తీసిన 2 సినిమాల నిర్ణయం, గాంధీవం. 2007లో ప్రియదర్శన్ రూపొందించిన తమిళ సినిమా కాంచీవరం జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం అందుకుంది. భారత ప్రభుత్వం ఆయనకు 2012లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రియదర్శన్ కేరళలోని తిరువనంతపురంలో సోమన్ నారాయణ్ రాజ్యమ్మ దంపతులకు జనవరి 30, 1957న జన్మించారు.
డిమిటార్ ఇవనోవ్ బెర్టాటోవ్ ఒక బల్గేరియన్ మాజీ ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు. అతను సెక్టార్గా ఆడాడు. అతని సాంకేతికత మరియు బంతి నియంత్రణకు పేరుగాంచిన బెర్బాటోవ్ ఎప్పటికప్పుడు గొప్ప బల్గేరియన్ ఆటగాళ్లతో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను 2006 నుండి 2010 వరకు బల్గేరియా జాతీయ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు మరియు దేశం యొక్క ఆల్ టైమ్ లీడింగ్ గోల్రన్నర్. బెర్బాటోవ్ 30 జనవరి 1981గా గ్లోబల్ వార్లో ఇవాన్ బెర్గన్టోవ్ మరియు మార్కటినా బెర్చాటోవా దంపతులకు జన్మించారు. అమృత ఫెర్గిల్ 20వ శతాబ్దానికి ప్రముఖ భారతీయ చిత్రకారిణి. అమృత తండ్రి పంజాబ్, తల్లి హంగేరియన్. అమృత భారతదేశపు ఫ్రీడా కహ్లోగా వ్యవహరించబడింది. ఫ్రీడా కహ్లో మెక్సికన్ చిత్రకారుడు. భారతదేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్లను చిత్రీకరించిన మహిళా చిత్రకారులు. అమృతాయే 1938లో ఎస్టేట్లో గీసిన ఇన్ని లేడీస్ ఎన్కో చిత్రం వేలంలో 37.8 కోట్లకు అమ్ముడుపోయింది. భారతీయ కళాకారుల చిత్రాలకు సంబంధించి ప్రపంచ వేలంలో దక్కిన రెండో అత్యధిక ధర ఇది. అమృత ఇప్పటి వరకు అత్యధిక ధర పలికింది కూడా ఇదే. 2021లో ఈ వేలం నిర్వహించింది. అమృత 1913 జనవరి 30న జన్మించారు. సత్యనారాయణ గోయంకా భారతీయ ధ్యాన ఉపాధ్యాయుడు. పాస్ భారతీయ వ్యాపార కుటుంబంలో బర్మాలో జన్మించి అతడు 1969లో భారతదేశానికి వెళ్లి ధ్యానం నేర్పడం ప్రారంభించాడు. అతని బోధన విముక్తికి బుద్ధని మార్గం, సెక్టారియన్, సార్వత్రిక మరియు శాస్త్రీయ స్వభావం అని నొక్కి చెప్పింది. అతను ప్రభావవంతమైన ఉపాధ్యాయుడు అయ్యాడు మరియు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యేతర విపాసన ధ్యాన కేంద్రాలను స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయనకు 2012లో భారత ప్రభుత్వం పద్మభూషణ్లో సత్కరించింది. ఇది హై ఆర్డర్లో విశిష్ట సేవలందించినందుకు గాను ఇవ్వబడిన అవార్డు. మార్వాడి జాతికి చెందిన భారతీయ తల్లిదండ్రులకు బర్మాలో జనవరి 30, 1924న జనవరి గోయాంకా సాంప్రదాయవాసి హిందూ కుటుంబంలో పెరిగాడు. గుర్వీప్ పుంజ్ అని కూడా పిలువబడే గుర్వీప్ కోహ్లీ హిందీ టెలివిజన్లో పనిచేసే భారతీయ నటి. ఆమె బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీలో, హేమనీ సింగ్ సంజీవినిలో, డ్రా జూహీ మరియు ఆమె మహారాష్ట్రలోని ముంబైలో సిక్కు కుటుంబంలో జనవరి 30, 1980న జన్మించింది. టెలివిజన్లో మరియు మోడల్గా సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత గురుద్వీప్ 10 డిసెంబర్ 2006న సంజీవినితో తన సహనటుడు అర్జున్ పంజీ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. 2010లో జన్మించిన మోహర్ అనే కుమార్తె మరియు 2010లో జన్మించిన మెహిర్ అనే కుమారుడు. పూజా గుప్తా భారతీయ నటి, మోడల్ మరియు అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ప్రధానంగా హిందీ చిత్రాల్లో పనిచేసింది. ఆమె 2007లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకుంది మరియు మిస్ యూనివర్స్ 2007లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె టాప్ 10 ఫైనలిస్టులో నిలిచింది. గుప్తా భారతదేశంలోని న్యూఢిల్లీలో జనవరి 30, 1987న జన్మించారు. 2007లో మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలుచుకోవడంతో ఆమె మోడలింగ్ పురోగతి సాధించింది. ఆమె మెక్సికోలో 2007 మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశంలోని ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె మొదటి 10 స్థానాల్లో నిలిచింది. దీని తర్వాత ఆమె అనేక బ్రాండ్లు మరియు లేబుళ్లకు మార్కెటింగ్ ముఖంగా మారింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మంచిగా టేక్ కేర్, బాయ్.